నల్లగొండ జిల్లాలో ఇంటింటి సర్వేపై ప్రజలు తిరగబడుతున్నారు. సర్వేపై అనుమానాలు వ్యక్తం చేస్తూ విముఖత చూపుతున్నారు. ఆస్తులు, ఆదాయం, వ్యాపారం, కులగోత్రాలతో పాటు ఆధార్, పాన్ నంబర్లు కూడా అడుగుతూ తమ పర్సనల్ డేటాను సేకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో తమపై ఆర్థికంగా పన్నులు వేయడంతో పాటు ఉన్న పథకాలకు మంగళం పాడేలా ప్రభుత్వ సర్వే ఉందంటూ సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం ఆర్భాటంగా నిర్వహిస్తున్న ఇంటింటి కుటుంబ సర్వేపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సర్వేపై ప్రజలు విముఖత చూపుతున్నారు. 75 రకాల కాలమ్స్ ఏర్పాటు చేసి తమ కుటుంబ పర్సనల్ డేటాను ప్రభుత్వం సేకరిస్తుందని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ ఆదాయ వనరులు, వాటిపై వచ్చే ఇన్కమ్, పాన్ నెంబర్, ఆధార్ నెంబర్, ఇన్కమ్ ట్యాక్స్ వివరాలు, కుల గోత్రాలు, ఆస్తులు, లబ్ధి పొందిన పథకాల పేర్లు, ఇళ్లు, దాని విస్తీర్ణం, ఉపయోగించే కార్లు, వాహనాలు, పిల్లల బడులు, వారికి చెల్లించే ఫీజులు, పాడి పశువులు, వాటిపై వచ్చే ఆదాయం, వ్యవసాయ భూములు, వాటిపై ఉన్న లోన్లు, వాటిపై వచ్చే ఆదాయం, ఇలా సమస్త సమాచారాన్ని 75 ప్రశ్నలతో క్షుణ్ణంగా నమోదు చేస్తున్నారు ఎన్యూమరేటర్లు. దీనిపైనే ప్రజల్లో భయాందోళన వ్యక్తమవుతున్నాయి. ఇవన్నీ ఎందుకు మీకంటూ ఎన్యూమరేటర్లను ప్రశ్నిస్తున్నారు ప్రజలు. సర్వే అనేది అంతా డూపకం. ఈ సర్వేలో ప్రైవేటు వ్యక్తులను పెట్టి అలాగ అవగాహన లేక గవర్నమెంట్ వ్యక్తులు పెట్టకుండా ప్రైవేట్ వ్యక్తులను పెట్టి చదువుకునే పిల్లల్ని పెట్టి ఈ సర్వే చేయించి ఈ ఉన్న పథకాలను ఏవైతే ఉన్నాయో కేసీఆర్ గారు ఏవైతే పథకాలు పెట్టిండో అవన్నీ కొల్లగొట్టడానికి తప్ప ఈ అక్కర రాని సర్వేని ఎమ్మడే తక్షణమే తీసేయాలని గవర్నమెంట్ని ప్రశ్నిస్తున్నాం. సర్వేలో భాగంగా తమ సమస్త సమాచారాన్ని తీసుకొని మీరు గోప్యంగా ఉంచుతున్నారన్న నమ్మకం ఏంటి అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు తమ ఇన్కమ్ సోర్స్ మీకెందుకని నిలదీస్తున్నారు. భవిష్యత్తులో తమపై కొత్త పనులు వేస్తారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. తమ ఎకనామికల్ స్టేటస్ ను అడ్డం పెట్టుకుని ప్రభుత్వం అమలు చేసే పథకాల్ని కోత పెడతారా అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వే అంటూ తమ ప్రాణాలు తోడేస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక దిశ లేకుండా, ప్రణాళిక లేకుండా, సాంకేతిక యాప్ లేకుండా అడ్డగోలుగా మిట్ట మధ్యాహ్నం ఇళ్ల వద్దకు వస్తే ఆ సమయంలో ఎవరు ఇంటి వద్ద ఉంటారని, మీ సమాధానాలు ఎవరు చెప్తారంటూ ఎన్యూమరేటర్లను ప్రశ్నిస్తున్నారు. తమకు పనులు ఉండవా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు బీసీ మోసం చేయడానికే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని బీసీ కులగణన అని పేరుతోని ప్రతి ఇంటింటికి మరి సకల జనుల సర్వే అని చెప్పి చేస్తున్నారు. కుటుంబ సర్వే ఏదైతే సర్వే అనేది దోపిడీ ఉంది, డొల్లాగా ఉన్నది. ఈరోజు మరి ఒక వ్యక్తి యొక్క వివరాలు అనేటువంటి చెప్పాలంటే ప్రైవేట్ వ్యక్తులకు ఏ విధంగా చెప్తారు? నిజంగా ఒక ఉన్నతాధికారులు, ఒక ప్రభుత్వాధికారి వచ్చి వాళ్ళకి ఐడి కార్డు చూపిస్తలేరు. ప్రైవేటు వాళ్ళని పెట్టి ఉన్నతాధికారులు చేయలేక ప్రైవేటు వ్యక్తులతోని ఒక వ్యక్తి గోప్యతను దెబ్బతీసే విధంగా మరి ప్రైవేటు వ్యక్తులకు చెప్పడం అంటే సిగ్గుచేటనే విషయం. మరి రేవంత్ రెడ్డి గారు నిజంగా నీకు బీసీలపై ప్రేమ ఉంటే, బీసీ కులగణన చేయాలనుకుంటే గతంలోనే కేసీఆర్ గారు మరి ఒకే రోజులో రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబ సర్వే చేసిండ్రు. అన్ని వివరాలు ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, దాన్ని బట్టి చేయాలి. ఇంటింటి సర్వేను లైట్ తీసుకుంటున్నారు ప్రజలు. పట్టణాల్లో అయితే మీ సర్వే వద్దు, ఏమీ వద్దు పొండు అంటూ ఎన్యూమరేటర్లను తిప్పి పంపిస్తున్నారు. తమకు ఎన్నో పనులున్నాయని, కొత్తగా మీరొచ్చి మా ప్రాణాలు తోడేయకండి అంటూ నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. అసలు ఈ సర్వే ఎందుకు చేస్తున్నారు, దేనికోసం అంటూ నిలదీస్తున్నారు. ఓ వారం రోజులు, ఓ 10 రోజులు టైం బాండ్ పెట్టుకొని యుద్ధ ప్రాతిపదికన సర్వే చేయాలి కానీ సుదీర్ఘంగా 2 నెలల పాటు ఎవరైనా సర్వే చేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా సర్వేకి సంబంధించినటువంటి విషయం మాట్లాడితే ఈరోజు మాకు సంబంధించినటువంటి వ్యక్తిగత గోప్యతను, ఆస్తుల వివరాలను, మరి అదేవిధంగా ఇవన్నీ ఒక దిక్కు పోలీసు వాళ్ళు ఇవన్నీ ఆధార్ కార్డు, ఓటీపీలు ఇవన్నీ చెప్పొద్దని చెప్తుంటే వీళ్ళందరూ వచ్చి ఇవన్నీ అడుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు మన తెలంగాణ ప్రాంతంలో గమనిస్తాం. మరి అంతేకాకుండా గతంలో ప్రజాపాలన పేరుతోటి అనేక దరఖాస్తులు తీసుకొని అవి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇవ్వడంతో అవన్నీ రోడ్ల పాలే కావడం జరిగింది. ఇది కూడా సేమ్ అదేవిధంగా ఈ సర్వే కూడా చేసిన తర్వాత మళ్ళీ ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తే వాళ్ళు ఎక్కడ పనిచేస్తారో లేకపోతే ఏం జరుగుతుందో, మరి ఇవన్నీ చెప్పిన తర్వాత మాకు రక్షణ ఉంటుందా? ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయి?
కేసీఆర్ ప్రభుత్వంలో ఒక్క రోజులో యజ్ఞంలా ఊరు వాడను ఒక్కచోటికి చేర్చి సర్వేను పకడ్బందీగా నిర్వహించారని గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడున్న రేవంత్ సర్కార్ ఏ పని చేసినా సగం సగం చేస్తోందని, తలా తోకా లేకుండా అసంపూర్తిగా అసంబద్ధంగా చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఈ సర్వే ఉద్దేశం ఏంటో ప్రభుత్వానికి కూడా క్లారిటీ లేదని మేధావులు, రాజకీయవేత్తలు సెటైర్లు వేస్తున్నారు. ఏదైతే గత సంవత్సర కాలంగా ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం మొదట రాగానే ప్రజాపాలన అని చెప్పేసి ప్రజలతో అందరితోటి దరఖాస్తులు తీసుకొని ఆ యొక్క ప్రజాపాలన దరఖాస్తులోనే పూర్తి వివరాలను కూడా సేకరించడం జరిగింది. ఎవరెవరు లబ్ధిదారులు, ఎవరెవరికి అర్హత ఉన్నదని చెప్పి గత సంవత్సరం దాదాపు 10 నెలల క్రితం ప్రజాపాలన దరఖాస్తు తీసుకున్నారు. ఆ దరఖాస్తులు ఎక్కడ పోయినాయో, మరి ఏ మూల పోయినాయో, ఎక్కడ కట్టి మూల పడేసి తెలియదు.